హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఈరోజు మనం వీడియోలో ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా మన హోమ్ టీమ్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మనం వీడియోలో ఎస్ఆర్హెచ్ యొక్క పాస్ట్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే 2025 ఐపీఎల్లో షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే లైక్లీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఏంటి అనే విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ముందుగా ఎస్ఆర్హెచ్ టీం కనుక చూసుకుంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో 2 టైటిల్స్ అయితే గెలిచింది. అంటే 2009లో డెక్కన్ చార్జర్స్ టీం ఉండేది, కాకపోతే తర్వాత అది ఎస్ఆర్హెచ్గా మారింది. అప్పటి ఓనర్స్ వేరే అయి ఉండొచ్చు, ఎంతైనా హైదరాబాద్ టీమే కాబట్టి 2009, 2016లో అయితే హైదరాబాద్ టీం ఛాంపియన్గా నిలిచింది. అప్పుడు డెక్కన్ చార్జర్స్, ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ అనేది 2013లో స్టార్ట్ అయింది. 2013లో మొదటిసారిగా సన్ రైజర్స్ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళింది ఫస్ట్ సీజన్లో. ఆ తర్వాత 2014-15లో అయితే లీగ్ స్టేజ్లోనే ఆగిపోయింది. ఆ తర్వాత 2016 నుంచి 2020 వరకు వరుసగా 5 సార్లు అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. 2016లో టైటిల్ గెలిచింది, 2018లో అయితే రన్నర్అప్గా మిగిలింది. కానీ 2021, 22, 23 ఈ 3 సంవత్సరాలు మాత్రం సన్ రైజర్స్ డౌన్ఫాల్ అయితే చూసాం మనం. ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల్లో ఎస్ఆర్హెచ్ టీం కనీసం ప్లే ఆఫ్స్ కూడా రీచ్ అవ్వలేదు. ముఖ్యంగా 2023 సంవత్సరంలో అయితే టేబుల్లో లాస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది. కాబట్టి 2021, 22, 23 ఈ 3 సీజన్లో ఎస్ఆర్హెచ్ అనేది కంప్లీట్గా అసలు ఏమాత్రం కూడా ఐపీఎల్ ఇంపాక్ట్ చూపించలేదు. కానీ లాస్ట్ సీజన్లో మాత్రం ఎస్ఆర్హెచ్ టీం అద్భుతమైన కంబ్యాక్ అయితే ఇచ్చింది. ఒక్క అడుగు దూరంలో టైటిల్ అయితే మిస్ చేసుకుంది. కానీ లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడిన ఆట మాత్రం మిగిలిన అన్ని టీమ్స్కి అయితే ఒక ఇన్స్పిరేషన్గా మారింది. ఎందుకంటే పవర్ ప్లేలో దాదాపు 60 రన్స్ కొట్టడం, అలాగే 150 పరుగుల టార్గెట్ని కేవలం 9 ఓవర్స్లో చేసి చేయడం, ఒక కొత్త స్టాండర్డ్స్ అయితే సెట్ చేసింది పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ టీం. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా బ్యాటింగ్ చేయాలనేది మిగిలిన టీమ్స్కి అయితే చేసి చూపించింది. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ ఇయర్ మాత్రం ఒక అద్భుతమైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. టైటిల్ గెలిచినా గెలవకపోయినా ఎస్ఆర్హెచ్ టీం అయితే లాస్ట్ సీజన్లో మాత్రం చాలామంది హృదయాలను అయితే గెలుచుకుంది. అలాగే చాలామంది తెలుగు ఫ్యాన్స్ కూడా మిగిలిన టీమ్స్ కాదని ఎస్ఆర్హెచ్కి అయితే ఫ్యాన్స్గా మారిపోవడం జరిగింది లాస్ట్ సీజన్లో. కాబట్టి అదే పరంపరని 2025లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుందాం. ముందుగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం యొక్క షెడ్యూల్ కనుక ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ మ్యాచ్ మార్చి 23న హోమ్లో రాజస్థాన్తో ఆడతారు. ఆ తర్వాత మార్చి 27వ తేదీ హోమ్లో లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఆడతారు. ఆ తర్వాత మార్చి 30వ తేదీ వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడతారు. మనకి వైజాగ్ గ్రౌండ్ కూడా హోమ్ గ్రౌండ్ లాంటిది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి వైజాగ్ హోమ్ గ్రౌండ్ కాబట్టి, మనకి హైదరాబాద్లో మ్యాచ్ జరిగినా వైజాగ్లో మ్యాచ్ జరిగినా తెలుగు టీం కాబట్టి మనకి హోమ్ గ్రౌండ్ లాంటిది వైజాగ్ కూడా. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీన కేకేఆర్తో అవే మ్యాచ్ ఆడతారు. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 6వ తేదీ గుజరాత్ టైటాన్స్తో హోమ్ మ్యాచ్ ఆడతారు. ఇంకా ఆ తర్వాత ఏప్రిల్ 12న పంజాబ్ కింగ్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 17న ముంబై ఇండియన్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 2వ తేదీన గుజరాత్ టైటాన్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 5వ తేదీ ఢిల్లీ క్యాపిటల్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 10వ తేదీన కోల్కతా నైట్ రైడర్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఇక ఆ తర్వాత మే 13వ తేదీన ఆర్సీబీ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఇక లాస్ట్ మ్యాచ్ మే 18వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఇక్కడ ఎస్ఆర్హెచ్ షెడ్యూల్లో కనుక చూసుకుంటే మొదటి 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు హోమ్లోనే ఆడతారు కాబట్టి అది ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఐపీఎల్ 2025లో ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ కనుక చూసుకుంటే, ముందుగా బ్యాటర్స్ ఇషాన్ కిషన్, అథర్వా టైడ్, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హెన్రిక్ క్లాసన్ మరియు ట్రావిస్ హెడ్. ఆల్రౌండర్స్ హర్షల్ పటేల్, కామిండు మెండిస్, వియాన్ మల్డర్, అభిషేక్ శర్మ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సమర్జిత్ సింగ్, జిషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా. ఇక ఈ స్క్వాడ్ని బట్టి ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో కనుక చూసుకుంటే, ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేస్తారు. ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ జోడీ అని చెప్పుకోవచ్చు. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే ఎస్ఆర్హెచ్ దగ్గరే ద బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉందని చెప్తాను. ఎందుకంటే ఇటు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా ఎంత ఎక్స్ప్లోజివ్గా బ్యాటింగ్ చేయగలరు. పవర్ ప్లేలో ఈసారి అయితే 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం స్కోరు. మరి వీళ్ళిద్దరు ఎలా ఆడతారో చూడాలి. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఆడతాడా లేకపోతే నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడా అంటే, నన్ను అడిగితే నెంబర్ 3లో నితీష్ కుమార్ రెడ్డి ఆడితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ ఆడితే ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 3లో ఆడితే బాగుంటుంది. అలాగే ఒకవేళ ఈ వికెట్స్ ఏమైనా ఎర్లీగా పడ్డా కానీ ఓపెనర్స్ నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ని కాస్త యాంకర్ చేయగలడు. కాబట్టి నెంబర్ 3లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 4లో ఇషాన్ కిషన్, నెంబర్ 5లో మన యొక్క టీం యొక్క మెయిన్ బ్యాట్స్మెన్ హెన్రిక్ క్లాసన్ అయితే టీంలోకి వస్తాడు. ఇటు క్లాసన్ కూడా అంతే, సేమ్ మనకి భారీ హిట్టింగ్ చేయగలడు, అలాగే కాస్త ఇన్నింగ్స్ని యాంకర్ చేయగలడు సిచ్యువేషన్ బట్టి. కాబట్టి ఎస్ఆర్హెచ్ టాప్ 5 బ్యాట్స్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.
ఇక ఆ తర్వాత నెంబర్ 6లో అభినవ్ మనోహర్, నెంబర్ 7లో అథర్వ టైడ్ లేదా సచిన్ బేబీ అయితే ఆడతారు. ఇక్కడ సచిన్ బేబీ కనుక టీంలోకి వస్తే ఆడమ్ జంపాన్ అయితే మనం ప్లేయింగ్ ఎలెవెన్లో పెట్టుకోలేం. కాబట్టి నన్ను అడిగితే అథర్వ టైడే నెంబర్ 7లో ఆడతాడు అనుకుంటున్నాను. ఇక నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మహమ్మద్ షమి, నెంబర్ 11లో ఆడమ్ జాంపా అయితే టీంలోకి వస్తారు. ఇది బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే నేను చెప్పిన ప్లేయింగ్ ఎలెవెన్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్స్గా రాహుల్ చాహర్, జయదేవ్ ఉనాద్కత్ మరియు సిమర్జిత్ సింగ్ అయితే టీంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ టీంలో కనుక చూసుకుంటే అంత సాలిడ్గానే ఉంది, కానీ నెంబర్ 6, నెంబర్ 7 స్మార్ట్స్ మాత్రం కాస్త అటు ఇటుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అభినవ్ మనోహర్ ఎంతవరకు ఆడతాడో మనం తెలియదు. అలాగే నెంబర్ 7లో ఎవరిని ఆడించాలి, అథర్వ టైడ్ని ఆడించాలా లేకపోతే సచిన్ బేబీని ఆడించాలా? సచిన్ బేబీ అయితే రీసెంట్గా అయితే మంచి ఫామ్లో ఉన్నాడు డొమెస్టిక్లో, కాకపోతే అథర్వ టైడ్తోనే మ్యాక్సిమం వెళ్తారు అనుకుంటున్నాను. అలా కాకుండా వియాన్ మల్డర్ని నెంబర్ 7లో ఆడిస్తే మనకి ఆడమ్ జంపాన్ అయితే ప్లేయింగ్ గ్రౌండ్లో ఫిట్ చేయలేం. కాబట్టి ఎందుకంటే మనకి ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాస్ మరియు ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ అయితే టీంలో ఖచ్చితంగా ఉంటారు. ఆ మిగిలిన ఒక్క స్లాట్లో ఎవరిని ఆడించాలి? ఆడమ్ జాంపాని ఆడించాలా, వియాన్ మల్డర్ని ఆడించాలా? మరి చూడాలి. నన్ను అడిగితే మ్యాక్సిమం ఆడమ్ జాంపాతోనే వెళ్తారు అనుకుంటున్నాను. ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చాహర్ని తీసుకొస్తారు స్పిన్ కండిషన్స్ కనుక ఉంటే. అలా కాకుండా పిచ్ అనేది కాస్త ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉందంటే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్గా జయదేవ్ ఉనాద్కత్ లేదా సిమర్జిత్ సింగ్ అయితే తీసుకొస్తారు. దీన్ని బట్టి కనుక చూసుకుంటే ఎస్ఆర్హెచ్ దగ్గర ఈసారి కూడా మంచి టీం ఉందని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బౌలింగ్లో కాస్త ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఈసారి మహమ్మద్ షమి లాంటి వాళ్ళు అయితే టీంలో ఉన్నారు. కాబట్టి పవర్ ప్లేలో మనకి మంచిగా బౌలింగ్ చేయగలరు షమి. అలాగే డెత్ ఓవర్స్లో కూడా మనకి హర్షల్ పటేల్ లాంటి ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఉన్నాడు. మిడిల్ ఓవర్స్లో కూడా హర్షల్ పటేల్ బాగా బౌలింగ్ చేయగలడు. హర్షల్ పటేల్ రన్స్ ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా వికెట్స్ కూడా తీయగలడు. తను ముఖ్యంగా మనకి ఉప్పల్ గ్రౌండ్ కనుక చూసుకుంటే మరీ అంత స్మాల్ గ్రౌండ్ ఏం కాదు. పిచ్ కనుక చూసుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అయినప్పటికీ కూడా గ్రౌండ్ అయితే డైమెన్షన్స్ అయితే కాస్త పెద్దగానే ఉంటాయి. హర్షల్ పటేల్కి గ్రౌండ్ అనేది కాస్త హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఆ కట్టర్స్ వేయగలడు, ఆ స్లోయర్ వన్స్ వేయగలడు. కాబట్టి హర్షల్ పటేల్ మనకి డెత్ ఓవర్స్లో, మిడిల్ ఓవర్స్లో బాగా యూజ్ అవుతాడు. అలాగే పవర్ ప్లేలో షమి అలాగే ఉన్నాడు. మనకి స్పిన్నర్స్గా ఆడమ్ జాంపా ఉన్నాడు, రాహుల్ చాహర్ ఉన్నాడు, అలాగే ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు కాబట్టి స్పిన్నర్స్ కూడా మనకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఆఫ్ స్పిన్నర్స్ అయితే లేరు పెద్దగా, అందరూ లెగ్ స్పిన్నర్సే ఉన్నారు మ్యాక్సిమం మన టీంలో. ఇప్పటికి ఓన్లీ ట్రావిస్ హెడ్ మినహాయించి మిగిలిన వాళ్ళంతా లెగ్ స్పిన్నర్సే. కాబట్టి ఇది ఒక్కటే కాస్త చూడాలి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ దగ్గర మాత్రం ఒక స్ట్రాంగ్ టీం అయితే ఉందని చెప్తాను. ఎందుకంటే టాప్ 5 బ్యాట్స్మెన్స్ అయితే మంచి పవర్ హిట్టర్స్ ఉన్నారు మన దగ్గర. మిగిలిన ఏ టీమ్స్ దగ్గర కూడా ఇంత మంచి పవర్ హిట్టర్స్ అయితే లేరు టాప్ 5లో. కాబట్టి ఈసారి కూడా సన్ రైజర్స్ టీం అయితే ప్లే ఆఫ్స్ అయితే ఖచ్చితంగా దాటుతుంది. మరి ఛాంపియన్గా నిలుస్తారా లేదా అనేది చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.